धारावत प्रेमचंद नायक తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్వయకర్తని ఈరోజు ఖమ్మం జిల్లా నడిబొడ్డులో తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమావేశానికి అన్ని వర్గాల అన్ని కులాల విద్యావంతులను మేధావులను కుల సంఘాల ప్రతినిధులను ప్రజా సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం ప్రజలే శ్రామికులు ప్రజలే పాలకులు అనేటువంటి లక్ష్యంతో నైతిక విలువలతో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పైన ప్రధాన అంశంగా ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానటువంటి అంశం ఏంటంటే భౌగోళికంగా తెలంగాణ అమరవీరుల త్యాగాలతోటి తెలంగాణ రావడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో సామాజిక పరమైనటువంటి అంశాలు సామాజిక తెలంగాణ ఏర్పాటు కాలేనటువంటి అంశం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి సామాజిక తెలంగాణ స్థాపనే లక్ష్యంగా ప్రతి సామాన్యుడి ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వ పాలకులు పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ అంశం రావాలని ఈ అంశం ప్రతి ఒక్కరికి ఆకాంక్ష నెరవేరాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో అన్ని సంఘాలు అన్ని వర్గాల సామాన్య ప్రజలు కలిసి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తితోటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో మాత్రమే ఈ తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం అనేటువంటి సోషల్ మూవ్మెంట్ను ఏర్పాటు చేసుకొని మొదటి సమావేశంగా పోయిన నెల 6వ నెల 14వ తారీఖు నాడు వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఇవాళ ఈరోజు మన ఖమ్మం జిల్లాలో నిర్వహించుకోబోతున్నాం. అలాగే అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో ఈ సమావేశాలు నిర్వహించుకొని ఆ తర్వాత పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్దేశించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు స్పష్టం చేస్తూ ఉన్నాం. ఖమ్మం నగరం నడిబొడ్డున సర్వజన డెమోక్రటిక్ ఫోరం పేరుతో డెమోక్రటిక్లోనే ఉంది ప్రజాస్వామ్యం. అంటే ఈ దేశంలో 79 ఏళ్ల స్వతంత్ర భారతం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, మెజారిటీ ప్రజలకి హక్కులు ఇవ్వటంలో కానీ రాజ్యాంగంలో ఇవ్వటంలో కానీ ఆ ఫలాలు దక్కటంలో విఫలం చెందినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ ఒకవైపు మెజారిటీ 93% ఉన్నటువంటి ప్రజలు ఇంకోవైపు, బహుజన ప్రజలు ఇంకోవైపు. కాబట్టి ఇవాళ సామాజిక డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో అయింది, బహుజన జేఏసీ పేరుతో అయింది, అనేక ఫ్రంట్ల పేరుతో ఇవాళ ప్రజలే ప్రభువులు పాలకులే సేవకులు అనే ఒక నినాదంతో నైతిక విలువలతో కూడిన రాజకీయాలు కావాలని చెప్పి ప్రజల బతుకులు మారాలని చెప్పి ఎవరు ఎంతమందివో వారికంత వాటా అని చెప్పినటువంటి మహానుభావుడు కాన్సీరామ్ స్ఫూర్తితోని మహాత్మా జ్యోతిబా పూలే ఈ సమాజానికి ఇంకా 93% సమాజానికి ఇంకా ఉన్నత చదువులు లేనటువంటి పరిస్థితి. మహాత్మా జ్యోతిబా పూలే, మాన్యవార్ కాన్సీరామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ స్పష్టంగా ఆయన రాజ్యాంగాన్ని యథాతథంగా తూచా తప్పకుండా పాటిస్తే చాలు ఆ రాజ్యాంగాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు వైఫల్యమే ఇవాళ ఈ ప్రజలు మెజారిటీ ప్రజలు దరిద్రంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ సర్వజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి మరోమారు ఆ మహనీయుల ఆశయాల సాధనే సర్వజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఇవాళ స్ఫూర్తి లక్ష్యంగా మేము రాజ్యాంగాన్ని అమలు చేయటమే, పటిష్టంగా అమలు చేయటమే, ఇవాళ 90% ఉన్నటువంటి మెజారిటీ సంపదను బహుజనులకి 90% ఉన్నటువంటి ప్రజల్ని సంపదను పంచటమే ఇవాళ రాజ్యం. మన ఎవరి ఎంతమందిగో వాళ్ళకంత వాటా, మేమెంతమందిగో మాకంత వాటా. ఇవాళ రాజ్యం రావడానికి కులాలు ఇంకా పాలక కులాలు కొన్ని కులాలు 1, 2, 3 చేతుల్లోనే కులాల చేతుల్లో ఇలా పరిపాలన ఉంది. కాబట్టి మెజారిటీ ప్రజలు ఇవాళ పాలకులు కావాలనేదే ఇవాళ ఈ ఫ్రంట్ లక్ష్యం. ఇవాళ సమన్వయకర్తలు కూడా అనేక విషయాలు మాట్లాడారు. కాబట్టి మెజారిటీ ఉన్నటువంటి ప్రజలారు ఇప్పటికైనా ఆలోచించండి, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం, మెజారిటీ ప్రజలకి హక్కులు అధికారం అందించే విధంగా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా మహనీయుల స్ఫూర్తి కోసమే పనిచేస్తామని తెలియజేస్తాము. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఖమ్మం జిల్లా నడిబొడ్డు జరుగుతున్నటువంటి ఈ సమాలోచన సుదీర్ఘ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే, గౌతమ బుద్ధ, అదేవిధంగా సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్సీరామ్, సేవలాల్ మహారాజ్ల ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని సామాజిక న్యాయము, సామాజిక తెలంగాణ, అదేవిధంగా రాజ్యంలో రాజ్యాధికారంలో ఇంతవరకు భాగస్వామ్యం లేని జాతులను కూడా ఆ విధంగా ముందుకి తీసుకెళ్లటంలో భాగంగా ఈ చర్చా వేదిక పనిచేస్తుందని, ఈ చర్చా వేదిక ద్వారా భారతదేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు రాబోతూ ఉంది. ఆ మార్పుతోటి సామాన్య ప్రజల నుండి
పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ముందుకెళ్ళినట్టయితే దేశము సుభిక్షంగా ఉండి మన రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతోటి ఏదైతే గౌతమ బుద్ధుడు చెప్పాడో సర్వే జన సుఖినో భవంతు అని, అదేవిధంగా ఈ సర్వజనానికి సమాన అవకాశాలు కల్పించే అవకాశం రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి జై భీమ్, జై పూలే, జై శివలాల్. బీ హ్యూమన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఈ ఖమ్మం జిల్లాలో నడిబొడ్డున ఈరోజు ఈ చర్చా వేదికకు రావడం జరిగింది. ఈ చర్చా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రజలకు, పీడిత ప్రజలైతేంది, రైతులు, కార్మికులు, కర్షకులు ఎవరైతే ఎంత నమ్మకంతో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు ఓటు వేసిన తర్వాత ఒక అమూల్యమైన ఓటు వేసి ఆ ఓటును ఉపయోగించుకొని వాళ్ళు అధికారంలోకి ఎక్కిన తర్వాత ఈ ప్రజలను విస్మరించడం, ఈ ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ యొక్క పీఠాన్ని ఉపయోగించుకోవడం అనేది ఏమాత్రం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనికిరాని విషయం. కాబట్టి సమస్త ప్రజలు అందరూ కూడా సంఘటితంగా ముందుకొచ్చి వీళ్ళు చేసేటువంటి ప్రస్తుత రాజకీయంగా గద్దెనెక్కించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని గ్రామస్థాయి ప్రజలకు చేరువయ్యేలాగా అందరు మేధావులు, ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా ఓటు యొక్క విలువను గ్రామస్థాయి వరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు ఇక ముందు తరానికి కూడా ఎటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక సమాజాన్ని, ఒక రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసే విధంగా ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరం అనేది బాగా చర్చను లేవదీసింది. ఈ చర్చను గ్రామస్థాయి వరకు తీసుకొని వెళ్ళిన తర్వాత మాత్రమే ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటిది ఒకటి వీళ్ళ యొక్క సమన్వయకర్తల యొక్క అందరి యొక్క ఆకాంక్ష బలమైన ఆకాంక్ష. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ తెలంగాణ నుంచి తప్పకుండా అటువంటి ఆలోచన నుంచి రావడము చాలా గొప్ప విషయం అనేది మేము నమ్ముతూ దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని పక్షాల ప్రజల నుంచి వస్తున్నది. మన వరంగల్లో జరిగినటువంటి సభ అయితేమి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మేధావులు అయితేమి అందరూ కూడా దీనికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నారు. కాబట్టి నేను అందరి పక్షాలకు, ఈరోజు ప్రజా సంఘాల్లో పనిచేసే వర్గాలకు, ఎవరైతే నైతిక విలువలతో ఉన్నారో వాళ్ళు చేసే ప్రజలకు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేసే విధంగా మీరు దీన్ని పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో నైతిక విలువలతో కూడినటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ అనే అంశం మీద ఖమ్మం జిల్లాలో చర్చా వేదిక జరుగుతూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ ప్రజలకి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం. మెజారిటీ ప్రజలు 93% ప్రజలు ప్రజలే శ్రామికులే పాలకులుగా ఆవిర్భవించాల్సినటువంటి అనే అంశం మీద ఈరోజు చర్చా వేదిక జరుగుతూ ఉంది. ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి ప్రతి వారు కూడా ఇవాళ ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థని రూపొందించుకొని అన్ని వర్గాల ప్రజలకు ఎవరెంతమంది ఉన్నారో వారికి సమానమైనటువంటి వాటా అన్ని రంగాల్లో ఉండాలనేది వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తపరచడం జరిగింది. మేము కూడా దాన్ని సమర్థిస్తూ రాబోయే కాలంలో ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ రాష్ట్ర ఆర్థిక రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో మెజారిటీ యొక్క ప్రజల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచకపోతే మానవాళికే పెను ముప్పు వాటిలే ప్రమాదం ఉంది. కాబట్టి సమాజం అభివృద్ధి చెందాలంటే, సర్వమానవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు వారి యొక్క అన్ని రంగాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గ ప్రజలు వీరందరూ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలని, ఈ వర్గాల ప్రజలే అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పేద వర్గాల నుండి ఉన్నత వర్గాలను కూడా కలుపుకొని ఈ దేశాన్ని ఉన్నత స్థాయికి మంచి పరిపాలన చేసుకోవడానికి సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమాలోచన చేస్తుంది. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వారి యొక్క ఆలోచనలు ఆమోదించి రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా వస్తుందని చెప్పి, ఖబర్దార్ రాజకీయ పార్టీలారా మీరు సరైనటువంటి నిర్మాణంలో సరైన దిశలో అందరికీ సమాన వాటాన్ని కల్పించాలని కోరుతూ